శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనం 86 శ్లోకాలు పూర్తి చేసుకుని 87వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వ్యాపిని వివిధాకార విద్యా అవిద్యా స్వరూపిణి మహాకామేశనయన కుముదాహ్లాద కౌమది. ఇది 87వ శ్లోకం. వ్యాపిని వివిధాకార విద్యా అవిద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌమది. ఈ వ్యాపిని శబ్దంతో, ఈ నామంతో మనకి 400 నామాలు పూర్తయ్యాయని, ఈ సర్వ జగత్తు యందు కూడా వ్యాపించి ఉంది ఆ తల్లిని కూడా నేను మొన్నే మీకు అర్థం చెప్పాం. ఆ వ్యాపిని నామం దగ్గరికి 400 నామాల్ని మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత నామం వివిధాకార. అనేక రకమైన ఆకారాలు, ఒకటి కాదు, అంతటా వ్యాపించి ఉండడమే కాకుండా అనేక రకమైన ఆకారాలు, నామరూపాత్మకమైనటువంటి ఏ సమస్త సృష్టి అమ్మ రూపాలేనే కదా మనం చెప్పుకుంటాం. ఆ జగన్మిథ్య అంటే జగత్తులో కనిపించే నామరూపాలన్నీ కూడా అమ్మ యొక్క రూపాలే అని మనం, ఆవిడ వ్యక్తమని అవ్యక్తంగా కూడా ఉందని చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకని అనేక ఆకారాలతో ఉన్నది ఆ బ్రహ్మమైనటువంటి ఆ తల్లిగా మనం తెలుసుకోవాలి. అదనమాట ఇక్కడ ఆ బ్రహ్మమైన ఆత్మకళ ఆవిడ నిత్య స్వరూపురాలుగా మనం చెప్పుకుంటాం. విద్య అవిద్యా స్వరూపిణి అనమాట. విద్య ఆవిడే, అవిద్య ఆవిడే, రెండు స్వరూపాలుగా ఉన్న తల్లి ఆవిడేనని చెప్పడం. ఇక్కడ విద్య అవిద్యా స్వరూపిణిగా అమ్మేనని చెప్తున్నారట. విద్య అంటే మనకి అసత్తులు ఏంటంటే పంచభూతాలు, తన్మాత్రకులు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు, అంతఃకరణ పంచకం, వీటిని మినహాయించి ఏదైతే ఉందో అది ఆత్మగా తెలుసుకుంటున్నాం మనం. అదనమాట. అది అవిద్య అంటే మాయా కార్యాలు, నామరూపాత్మక మన పేర్లు, అవన్నీ కూడా ఈ సృష్టి ఇది, అది నిజంగా ఇదంతా నిజమే అని నమ్మడం. మనం దేహమే మనం ఆత్మనభావంతో ఉండడం, దేహమే నేను అనుకోవడం, ఆ క్షణికమైన విషయాలందు ఆ అనుభవించడం అందు దానికోసమే పుట్టుతున్నాం అని జీవిస్తున్నాం అనుకోవడం. ఆ పరమేశ్వరి మాయాశక్తి వల్లనే ఈ సంసార బంధం, ఈ మోహం కలుగుతోంది. మాయగా ఉండి ఆవిడ ఇదంతా చేస్తోందని భగవద్గీతలో చెప్తారు. నేనే మాయా సహాయంతో ఇదంతా చేస్తున్నానని 18వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. కాబట్టి ఆవిడే విద్యాస్వరూపిణి, ఆవిడే అవిద్యాస్వరూపిణిగా ఉందని చెప్పడమే విద్యా అవిద్యా స్వరూపిణి. తర్వాత మహాకామేశ నయన కుముదాహ్లాద కౌమది. మహాకామేశుడు అంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆవిడికి భర్త కదా మరి. అందుకని అమ్మ ఎప్పుడు కూడా ఆవిడని చూడగానే చక్కగా ఆయన ముఖం వికసిస్తుందన్నమాట. ఇక్కడ కుముదాహ్లాద కౌమది. అమ్మని చూసేటప్పటికల్లా ఆయన కన్నులు చక్కగా వికసిస్తేన పద్మాల్లా తయారవుతాయన్నమాట. అలా చెప్పడమే, ఆ కళ్ళు ఇలా విప్పారుతాయి, ఆయన ముఖం ఆనందంతో వెళ్ళి విరుస్తుందని చెప్పడమే ఇక్కడ అమ్మ సౌందర్యం. ఇక్కడ కౌముది అనమాట. కుముద వికాసం కలిగింది అని చెప్తున్నారంటే అలా వికసించిన ఆ ముఖం చూడగానే ఆయన ముఖం కూడా వికసిస్తాయి, ఆయన కళ్ళు వికసిస్తాయి, చక్కగా వెన్నెలను కురిపించేలా ఉంటుంది అమ్మ ముఖం అని చెప్పడమే ఇక్కడ మహాకామేశ అంటే కామేశునికి, నయన కళ్ళకి, కుముదాహ్లాద కౌమది చక్కటి ఆనందాన్ని కలిగించేటటువంటి పద్మం లాంటి ముఖం కలిగిన తల్లి అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట. అది ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. వ్యాపిని వివిధాకార విద్యా అవిద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌమది. ఆ శ్లోకం అయింది. తర్వాత 88వ శ్లోకం మనం భక్త ఆర్ధ తమోభేద భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. భక్త ఆర్ధ తమోభేద భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఇదంతా పైలైనంత ఒకటే నామం. ఇక్కడ ఆర్ధం అంటే హృదయం అని అర్థం. హృదయ సంబంధమైన భక్తుల యొక్క హృదయాలందు ఉండేటటువంటి ఆ చీకటిని పోగొట్టి ఆ అజ్ఞానాన్ని రూపుమాపి అలాగా దాన్ని దూరం చేసే తల్లి అని చెప్పడమే భక్త ఆర్ధ తమో గుణం, ఆ భేదభావం, ఆ చీకటి, అజ్ఞానం, ఇవన్నీ దానికి సంబంధించినవే కనుక
ఆ తర్వాత భానుమద్ భాను సంతతి అంటే చక్కగా ఆ అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగునిస్తుంది. ఆవిడ ఆవిడ హృదయంలో ఉండే చీకట్లు దూరం చేసి అక్కడ భానుమత్ భాను సంతతి, భాను అంటే సూర్యుడు అని మనకంతా తెలుసు. ఆ కిరణాలు, ఆ కిరణ సముదాయాల్లాగా మనలో జ్ఞానాన్ని కలగచేసేటటువంటి తల్లి అని చెప్పడమే ఇక్కడ భానుమత్ భాను సంతతి. మనలో ఉండే ఆ తమోభేదాలను పోగొట్టి భానుమత్ అంటే సూర్యుడిలాగా వెలిగించి ఆ కిరణాల్లాగా ఆ కిరణాలు, సంతతి అంటే కిరణాలు అంటే ఆ కిరణాలన్నీ కూడా మన ఉండే చీకటిని పోగొడతాయి. సూర్యుడు వస్తే చీకట్లు పోతాయి కదా, అందులో మనలో ఉండే అజ్ఞాన చీకట్లు కూడా అమ్మ పోగొడుతుందని చెప్పడమే భక్తార్థ తమోభేద భానుమద్ భాను సంతతి. తర్వాత శివదూతి నామం. తర్వాత శివదూతి, శివుడు దూతగా కలిగిన తల్లి అని చెప్తున్నారు. ఆ మార్కండేయ పురాణంలో చండికాదేవి శుంభనిశుంభులను చంపడానికి వెడుతుంది కదా, ఆ శుంభనిశుంభుల వద్దకు ముందు శివుడుగా దూత పంపిందని కథ ఉంది. శివుణ్ణి దూతగా పంపిందిట ఆవిడ, అందుకని ఇక్కడ శివదూతి అయ్యిందని. అప్పటి నుంచి శివుణ్ణి దూతగా చేసుకుందని ఒక నామం అమ్మకి ప్రఖ్యాతమైందనమాట. అందుకని శివదూతి. అలాగే కాకుండా పుష్కర తీర్థం ముందు వెలిసిన దేవి పేరు కూడా శివదూతి అని ఉందని చెప్తున్నారు అనమాట. అందుకని శివుణ్ణే దూతగా పంపిన తల్లి కనుక శివదూతి, శివుడు దూతగా కలిగిన తల్లి అని చెప్తున్నారు. తర్వాత శివారాధ్య, శివుడి చేత కూడా ఆరాధింపబడుతుంది. అయితే ఎప్పుడో చెప్పాం కదా, ఒకళ్ళనొకళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు వాళ్ళు. శివుడు ఆవిడ్ని ఆరాధిస్తారు, ఆవిడ శివుడిని ఆరాధిస్తుంది. అందుకని శివారాధ్య అంటే శివుడి చేత ఆరాధింపబడిన తల్లి అని అర్థం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఆ శివుడు దేవిని ఆరాధిస్తాడని, అలా ఆరాధించే సర్వసిద్ధులు కూడా పొందేటట్టు కూడా ఉందని చెప్తున్నారు అనమాట బ్రహ్మాండ పురాణంలో. అలాగే శంకరుడు ఆ శ్రీ విద్యను కూడా ఉపాసన చేశాడని, అది మిగిలిన అందరికీ ఇచ్చాడని కూడా. అక్కడ చతుష్కోట విద్యాస్వరూపురాలు అమ్మే కనుక ఈ శ్రీ విద్య ఆయనే ఉపాసన చేశాడు ముందని చెప్పి మనకు కూడా చెప్తూ ఉంటారు. అదే ఇక్కడ శివారాధ్య, శివుని చేత ఆరాధింపబడిన తల్లి అని అర్థం అన్నమాట. తర్వాత శివమూర్తి, ఇక్కడ మనకి శివుడికి శక్తికి భేదం లేదు, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అది వాళ్ళిద్దరిది విడదీయలేని బంధం అని చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. ఎలాగా, ఒక దీపం నుంచి కాంతిని విడదీయలేం, అలాగే వాక్కు శబ్దం ఆ రెండు కూడా వాగర్థావ్యవలో చెప్పినట్టు చాలాసార్లు చెప్పాను మీకు. అలాగే వాక్కు నుంచి ఆ శబ్దాన్ని విడదీయలేము. ఎప్పుడు వాక్కు బయటకు వస్తుందో అప్పుడే మనకు అర్థం తెలుస్తుంది. అందుకని దాన్ని కొంచెం కూడా మనం విడదీయలేం. ఆ వాక్కు వచ్చినప్పుడే మనకు అర్థం తెలుస్తుంది కనుక వాళ్ళిద్దరూ విడదీయలేని వాళ్ళు అని చెప్పడం అనమాట. శివశక్తులకు భేదమే లేదు కనుక శివుడే అమ్మ, అమ్మే శివుడు అని చెప్పడం ఇక్కడ శివమూర్తి. శివుడు యొక్క మూర్తి కూడా అమ్మే. శివం అంటే మంగళం, అక్కడ ఆ అమ్మ మంగళస్వరూపురాలని చెప్పడమే. శివమూర్తిగా ఉన్నది కూడా అమ్మ అని చెప్పడం శివమూర్తి నామానికి అర్థం అనమాట. శివంకరి, శివం అంటే మంగళం అని ఇప్పుడే కదా చెప్పుకున్నాం. ఎవరికి అందరికీ కూడా ఎప్పుడూ శుభాల్ని కలగజేసే తల్లి. శుభం కరోతీతి శంకర అంటాడు, శివం కరోతీతి శంకరి. అలాగనమాట మనకి ఎప్పుడు కూడా శుభాలనే కలగజేసే తల్లి కనుక, తన భక్తులకు ఎప్పుడు శుభాలనిచ్చే తల్లి ఇవిడే కనుక శివంకరి అని ఈ నామంలో చెప్పబడుతోందని చెప్తున్నారన్నమాట. అక్కడికి ఈ శివంకరి నామంతో ఈ శ్లోకం పూర్తయింది. మనం ఇప్పటికి 2 శ్లోకాలు చెప్పుకున్నాం. వ్యాపినే వివిధాకార విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌమది భక్త ఆర్ధ తమోభేద భానుమద్ భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఇక్కడ ఈ 2 నామాలు ఈ 2 శ్లోకాల్లోనూ అయ్యాయి. అలాగే మనకి ఇక్కడ కూడా నామాలు ఎన్ని పూర్తయ్యాయంటే, మనకి శివంకరి అని పూర్తయ్యేటప్పటికీ 408 నామాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 2 శ్లోకాల్లో కూడా మనం ఇప్పటికి 400 ఇదివరకు పూర్తి చేసుకున్నాం. ఇంకో 8 నామాలు మాత్రం అయ్యాయి అనమాట. అలాగే మన ప్రతి నామానికి శివంకరి అని ఉంటే శివంకర్యై నమః అని నమః చేర్చుకోవాలని ఇదివరకు ఎప్పుడు మనం చెప్తూ ఉన్నాం. అలాగే శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. మనకి ఈ శ్లోకానికి రేపు మనం అర్థం చెప్పుకుందాం. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. జాగ్రత్తగా